let go, let go, let go. సక్సెస్ఫుల్గా 4వ సారి 40 కిలోమీటర్లు అవ్వలేదు, 4 సార్లు ఆగాను. టన్నెల్లోకి లాగానే ఫుల్ ఫ్రీజ్ అయిపోతున్నాం. మామూలుగా చలిగా ఉంది. మనాలి అంటే మను మహర్షి ఉన్నాడు కదా, తన పేరు మీద నుంచి వచ్చింది అనమాట. మను ప్లస్ ఆలయ్ అనమాట. సో మనాలి అయిపోయింది ఇలా. తీసుకున్న బుద్ధిస్ట్ మొనస్ట్రీ రకరకాలుగా ఉంది, మామూలుగా లేదనమాట. 4వ సారి 40 కిలోమీటర్లు అవ్వలేదు, 4 సార్లు ఆగాను. ఇదేదో మనకి ఎసరు పెట్టేలా ఉన్నాడే. ఇటు వెళ్ళిపోదాం మనం. ఏంటి ఎంత ట్రాఫిక్ ఉంది. సో ఇక్కడ బ్రిడ్జ్ కడుతున్నారు. క్యా సీన్ హే. సక్సెస్ఫుల్గా 40 km అంటే అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ వచ్చాను. ఇక్కడ ఇంకా భారీ జామ్. ఓ మై గాడ్, ఆత్రకారులన్నీ తిరగదొడతాను ఈరోజైతే. మొత్తాన్ని చూస్తూనే అవుట్ టన్నెల్కి అయితే వచ్చేసాం. ఇది కుల్లు దగ్గర ఉంటుంది అనమాట. కుల్లు టన్నెల్కి అయితే వచ్చేసాం. ఒక బీభత్సమైన ఏమంటారు ఆఫ్ రోడ్ ప్యాస్ తర్వాత. యాక్చువల్లీ ఈ టన్నెల్ పక్కనే మనకి లార్జీ డ్యామ్ ఉంటుందన్నమాట. సో బాబా టన్నెల్లోకి లాగానే ఫుల్ ఫ్రీజ్ అయిపోతున్నాం. మామూలుగా చలిగా ఉంది. బేసిక్గా ఇది నాకు సెకండ్ టన్నెల్ ఎక్స్పీరియన్స్. కాకపోతే ముంబై రూట్లో ఉంది, చిన్నది అది. ఇది మాత్రం పెద్దది, భలే ఉంది. సో అవుట్ టన్నెల్ అంటే అది కాదనమాట, AUT. ఈ ఊరు ఇది దాటాక వచ్చే ఊరి పేరు అనమాట. ఇది దాటాక యాక్చువల్లీ కులు స్టార్ట్ అవుద్ది అనమాట. బహు పొడుగ్గా ఉంది టన్నెల్. ఇయర్లీ 2 km దగ్గర వచ్చినట్టుంది. చెక్ చేయలేదు మరి. ఫైనల్లీ వీఆర్ ఇన్ కులు. యాక్చువల్లీ ఇక్కడ నుంచి అంతా కులు వేయాలండి. కులు డిస్ట్రిక్ట్ యాక్చువల్లీ అందొక పార్ట్ మనాలి. ఇప్పుడు లదాఖ్ అని ఎలా పిలుస్తాము. యాక్చువల్లీ లదాఖ్ ఈజ్ ఎ రీజియన్, నాట్ ప్లేస్ అనమాట. అంటే ఇప్పుడు మనం తెలంగాణ వెళ్ళాము అంటే ఆ నల్గొండలో వెళ్ళినా తెలంగాణే, నిజామాబాద్లో వెళ్ళినా తెలంగాణే అనమాట. ఆ కైండ్ ఆఫ్లో. సో అందుకు కులు మనాలి అని పిలుస్తారనమాట. అలాగే లదాఖ్ అని. సో ఇదంతా కులు డిస్ట్రిక్ట్లోనే ఉంటుంది. సో బేసిక్గా ఇదంతా హైట్ ఏరియా కదా. ఇందాక చెప్పాను కదా VNR స్టూడెంట్స్ చనిపోయారని. ఇక్కడ నుంచి ఇలా కింద దిగారనమాట. ఇది తోల్హాట్ అంటారు. తొలాట్ ఏదైనా పిలవచ్చు. సో ఇక్కడ నుంచి కింద దిగి ఫొటోస్ తీసుకుందామని వెళ్ళారనమాట. ఇక్కడ ఎప్పటిలాగే ట్రాఫిక్ జామ్ అయింది. సో ఈ ప్లేస్లో పార్క్ చేశారు వాళ్ళది. పార్క్ చేసి ఎగ్జాక్ట్గా ఇదే ఈ లొకేషన్ అనమాట. ఇప్పుడు వాటర్ ఉంది, ఇప్పుడు యాక్చువల్లీ వాటర్ లేదు. ఆ కిందకి వెళ్ళి సో మీకు కనబడే వీడియోస్ కూడా ఈ ఎడ్జ్ నుంచే కనిపిస్తాయి అనమాట. ఈ పైనుంచి తీశారు. అయిపోయింది. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, వన్స్ మనం ఒక దగ్గరికి వస్తాం కదా, సో వచ్చేటప్పుడు దాని జియోగ్రాఫికల్ ఏరియా, ఆ ఏరియాస్ ప్రోస్ కాన్స్ కొద్దిగా తెలుసుకోవాలన్నమాట మనం. లేదు అని అంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇప్పుడు చూస్తాం చూడండి, ఇప్పుడు వెస్ట్రన్ ఘాట్స్లో ట్రెక్స్ ఉంటాయి. అందులో వెళ్ళిపోదాం ఇక్కడ అని అంటే ఇది డిఫరెంట్ కేసు, అది డిఫరెంట్ కేసు అనమాట. యాక్చువల్లీ మీకు ఇక్కడ వైల్డ్ లైఫ్ తక్కువే ఉంటుంది. అందుకే మీకు ఖీర్గంగా కానీ, పార్వతి ట్రెక్, సో లాహోల్ ట్రెక్ చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ దగ్గర ఒక రిజిస్టర్డ్ 80 ట్రెక్స్ ఉంటాయన్నమాట హిమాలయస్లో, ప్రత్యేకంగా ఈ ఏరియాలో అనమాట. ఎందుకంటే అవి కొద్దిగా సేఫ్ అనమాట. సో వైల్డ్ లైఫ్ కూడా ఇక్కడ తక్కువ ఉంటుంది. సో ఇన్హాబిటెంట్ ప్లేసెస్ ఎక్కువ కాబట్టి. అదే మీకు వెస్ట్రన్ ఘాట్స్లో చేద్దాం అనుకున్నారనుకోండి, మీకు ఎక్కడ పర్మిషన్స్ కూడా ఇవ్వరనమాట. చాలా తక్కువ. లైక్ ములియన్గిరి కానీ, అక్కడ బిస్లే ఘాట్. సో బిస్లే ఘాట్ కూడా క్లోజ్ అయ్యండి. సో కొన్ని ఏరియాస్ ఉంటాయి, బట్ లిమిటెడ్ ఏరియా, లిమిటెడ్ ప్లేసెస్ మాత్రం ట్రెక్ చేయనిస్తారనమాట. ఎందుకంటే వైల్డ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది అక్కడ.
సో ఇలా అన్ని ట్రెక్లో ఒకటి కాదనమాట. సో అన్ని ఏరియాస్ ఒకటి కాదు. వచ్చే ముందు కొద్దిగా తెలుసుకొని వస్తే యాక్చువల్లీ స్పెషల్లీ ట్రావెలర్స్కి, లేదంటే లోకల్లోకి వచ్చేది తెలుసుకోవాలన్నమాట. అప్పుడు కొద్దిగా సేఫ్గా ఉంటుంది మనం. సో సేఫ్టీ ఫస్ట్, సేఫ్టీ ఆల్వేస్, అది బాటమ్ లైన్. ఇక సక్సెస్ఫుల్గా 7th టైము 10 నిమిషాలు ఆపండి లక్కీగా. అబ్బా ఆఫ్ రోడ్తో పిచ్చెక్కిస్తుంది. ఇలాంటి ఆఫ్ రోడ్తో పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ అదే దీని మీద వాటర్ పడ్డాక ఉంటుంది మధ్య. స్పెషల్లీ మనకి లదాఖ్ వెళ్ళే టైం కూడా ప్రాబ్లం ఏంటంటే ఈ రీజియన్ అంతా వర్షాలు పూర్తిగా, ఎందుకంటే అప్పుడే ఇంకా ప్రాపర్ మాన్సూన్ స్టార్ట్ అవుతుంది కదా. సో మీకు లదాఖ్లో ఉన్నప్పుడు అంతా డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. వన్స్ ఇటు వచ్చారంటే ఎక్కడి నుంచే కాదు, మీరు ఇన్ఫ్యాక్ట్ రోహతాంగ్ నుంచే మీకు తగులుకుంటుంది వర్షాలు. అది పెద్ద ఛాలెంజ్ అన్నమాట. మనాలి, చండీగఢ్. కానీ బస్ సర్వీస్ అయితే చాలా బాగుంది. చండీగఢ్ నుంచి కానీ పఠాన్కోట్ నుంచి కానీ అన్నీ వాల్వోలే వేస్తున్నారు. కాకపోతే రెగ్యులర్ వాల్వో అంత కంఫర్ట్ ఉండదు, ఎందుకంటే ఇవన్నీ 7Rలు. సో B7R అంటే మొత్తం 3 ఉంటాయి అన్నమాట లెవెల్స్. B7R, B9R, B11R అని. సో 7R వచ్చేసరికి సింగిల్ యాక్సిల్ ఉంటుంది, 9కి 11కి 2 మల్టీ యాక్సిల్లే కానీ. సో ట్రావెల్ రేంజ్ మారిపోద్ది అనమాట. అండ్ హార్స్ పవర్ కూడా. ఇది 249 HP BHP. అబ్బా 7911 అంటే CCs అనమాట రిప్రజెంటింగ్. అమ్మయ్యా ఎంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ నుంచి డబుల్ రోడ్ వచ్చింది, అది ఇంకా ఆనందం. జస్ట్ ఇప్పుడే మన ఆఫ్ రోడ్ ప్యాచ్ కాస్త వెళ్ళిపోయింది అనమాట. సో టైం 12 అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకొక 50-60 అంత ఉంటుందా? అంతేనండి, ఒక 30-40 ఉండొచ్చు. ఇలా అన్నానో లేదో మళ్ళీ వచ్చేసింది. ఉండండి, కొద్దిగా మంచి రోడ్కి వెళ్ళాక మళ్ళీ మాట్లాడుకోవచ్చు. హే, ఇక్కడ టోల్ గేట్ కడుతున్నారు. సక్సెస్ఫుల్గా 8th టైం. దీనమ్మ వర్క్ అవుతూనే ఉంది. ఇక్కడ స్టార్ట్ అయిందండి, పర్లేదు ఏదో 3 నిమిషాల్లోనే స్టార్ట్ అయిపోయింది. సో డెస్టినేషన్కి ఇంకొక 35 కిలోమీటర్లు ఉంది. ఎంతసేపు వచ్చాం మనం? 2 అవర్సే కదా. విధంగా 2 అవర్స్ బాగానే వచ్చాం. 56 కిలోమీటర్లు వచ్చాం. అలైన్ దుహాన్గన్ పేరు బాగుంది. లాడ్జీ పైన ఈ అలాన్ డ్యామ్ ఉందన్నమాట. అంటే లాడ్జీ డ్యామ్ ఇందాక ఉన్నది అవుట్ దగ్గర ఉంటుంది, అది టన్నెల్ పక్కన. సో దానిపైన ఈ అలాన్ డ్యామ్ ఉంటుంది. ALLAN అలాన్. నాకు ఇక్కడ నుంచి రోహతాంగ్ పాస్ కనిపిస్తుంది. అది రోహతాంగ్ పాస్ అని నీకు ఎలా తెలుసు అని డౌట్ మీకు రావచ్చు. వన్స్ మీకు మనాలి నుంచి స్నో క్యాప్ మౌంటైన్ కనిపిస్తుంటాయి కదా, యా దాని ఎంటైర్ అంటే మీకు స్నో క్యాప్ మౌంటైన్ అంతా కనిపించే రేంజ్ పేరు వచ్చేసరికి పీర్ పంజార్, అంటే కాశ్మీర్ నుంచే వస్తుంది అనమాట. సో మనకి ఏదైతే అటల్ టన్నెల్ లైక్ మోస్ట్ ఈ ఏరియాలో కట్ అయిపోద్ది అనమాట. దాన్ని ఏది కట్ చేస్తుంది అనుకున్నారు? మీకు స్పితి రివర్ కట్ చేస్తుంది అనమాట. స్పితి, పార్వతి ఈ 2 రివర్స్ కట్ చేస్తాయి అన్నమాట. కట్ చేసి వన్స్ అక్కడ వ్యాలీ ఏర్పడుతుంది. ఆ వ్యాలీ నుంచి మళ్ళీ ధౌలాధార్ స్టార్ట్ అవుద్ది అనమాట. ఈ పీర్ పంజార్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది అంటే మీకు అదే జమ్మూ కాశ్మీర్లోనే. అది యాక్చువల్లీ POKలో ఉందన్నమాట, నంగా పర్వత్ అని. సో అది కూడా ఇండియాలో ఉండుంటే అది టాప్ 4th అనుకుంటాను హైయెస్ట్ పీక్ నంగా పర్వత్. కాకపోతే అఫీషియల్గా అయితే మన దాంట్లో ఉన్నట్టే, కాకపోతే POKలో ఉంటుంది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంటుంది అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్ మనాలి వరకు, రోహతాంగ్ పాస్ వరకు ఉంటుందన్నమాట పీర్ పంజాల్. నేనైతే వెళ్ళాలి అట ఇట. లెట్ మీ కన్ఫర్మ్ వన్స్.
నా షూస్, నా వాలకం, ఈ బండి, నా ఫాగ్ ల్యాంప్స్ అయితే ఏం కనబడట్లేదు అసలు, అక్కడ ఉన్నాయనే విషయమే తెలియదు ఎవరికి. టూ మచ్ భయ్యా. ఉండండి, మ్యాప్ చూసి మళ్ళీ పోవాలి ఎటో. ఇదేంటిది అటుపక్క వెళ్ళిపోయింది. ఆహా, भैया जी जा नहीं सकते. इधर ट्विस्ट అలాగే చెప్పేటప్పుడు మాత్రం బాగా చెప్తావు, ఇటు వచ్చి అని, వెళ్ళేటప్పుడు మాత్రం దెబ్బతీస్తావు. గూగుల్ ఏంటి మామూలుగా దెబ్బేయలేదు. సో కులు 40 రైట్ సైడ్ వెళ్తే మనకి ఒక 3 km ఉంటుంది. సో కుల్లు ఎయిర్పోర్ట్ అనమాట ఇక్కడ. యాక్చువల్లీ ఇది కుల్లు కాదనమాట. సో ఇది బంటూర్ సెంటర్ అనమాట. సో దీని స్పెషాలిటీ ఏంటంటే, కొద్దిగా ముందుకెళ్తే చెప్తా. కనిపిస్తుంది కదా మీకు, రెండు సైడ్ నుంచి 2 స్ట్రీమ్స్ కనిపిస్తున్నాయా. లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేది బిఎస్, ఆ రైట్ సైడ్ నుంచి వచ్చేది పార్వతీ రివర్ అనమాట. సో కాలేజ్ పార్వతి, మనం పార్వతి అంటాం. సో ఈ 2 సంగమం ఇక్కడే అనమాట, బుంతర్లో. సో బుంతార్ అనమాట ఇది. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని వెళ్తే ఈ కొండలు ఉన్నాయి కదా, ఆ కొండలకు అటుపక్క నుంచి కూడా కుల్లుకు దారి ఉంటుందన్నమాట, డైరెక్ట్గా మనాలి వరకు. కాకపోతే ఆ దారిలో మనం వెళ్ళాం, ఎందుకంటే అక్కడ అన్నీ టూ మచ్ కాస్ట్లీ రిసార్ట్స్ ఉంటాయి అన్నమాట. దీని ప్యారలల్గానే ఆ రోడ్ కూడా ఉంటుంది. ఇందాక నేను చూడండి ఒక దగ్గరికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చాను. ఆ రోడ్ అయిపోతే మీరు డైరెక్ట్గా ఆ రోడ్లో కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. సో ఈ పార్వతీ రివర్ అంటే మీరు కీగంగా ట్రెక్ ఉంటుంది కదా, సో మనాలిలో ఫేమస్ ట్రెక్ అనమాట. వాళ్ళు ఖీర్ గంగా అంటారు, అది యాక్చువల్లీ ఖీ గంగా, KHEE గంగా, ఖీ గంగా ట్రెక్. అది కూడా పార్వతీ వ్యాలీ అనమాట. సో పార్వతీ రివర్ స్టార్టింగ్ దగ్గర నుంచి మణికరణ్ కానీ, నెక్స్ట్ కసోల్, మీరు ఎటు వెళ్ళినా సరే పార్వతీ వ్యాలీలో సైడే వెళ్ళాలన్నమాట. సో ఇది ఒక పవిత్ర సంగమం. సో మనం ఇప్పుడు యాక్చువల్లీ పార్వతీ వ్యాలీ రోడ్ అంటారనమాట. మళ్ళీ కొద్ది ముందుకెళ్ళాక పార్వతీ రివర్ మీద నుంచి క్రాస్ చేసి బిఎస్ పక్కకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 6 km ఉంటుంది, 6 or 7 km ఉంటుంది అనమాట కుల్లు. సో ఇలా వెళ్తే ఆ రోడ్ నుంచి ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఇలా వెళ్ళినా అలా వెళ్ళినా. సో ఓన్లీ పార్వతీ మీద ఇంకొక డ్యామ్ కూడా ఉంటుందన్నమాట. దీనికి ముందు ఆ రూట్లో వెళ్తే మీకు డ్యామ్ కనిపిస్తుంది. యాక్చువల్లీ అటుపక్క ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు, మనం చేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు పార్వతీ రివర్ నుంచి మళ్ళీ ఇటు పక్క వచ్చేసాం అనమాట మనాలి రూట్కి. సో మీకు ఎప్పుడైతే వెళ్తున్నప్పుడు అంతవరకు రైట్లో ఉండే రివరు ఎప్పుడైతే లెఫ్ట్లోకి వచ్చిందంటే ఈ బుంతార్ దాటేసామని చెప్పి అనుకోవచ్చు అన్నమాట. ఈ బ్రిడ్జెస్ బాగుంటాయి. ఇదమ్మా ఈ ఆఫ్ రోడ్ ప్యాచ్. ఆఫ్ రోడ్ చూస్తే చిరాగా వేస్తుంది. ఇందాక అంత చేసాం, దగ్గర ఒక 35 km ఉన్నట్టుంది ఓన్లీ ఆఫ్ రోడ్ ప్యాచ్. సో మనకు బిఎస్ రివర్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసింది అనమాట. సో బేసిక్గా మనాలి అంటే మను మహర్షి ఉన్నాడు కదా, తన పేరు మీద నుంచి వచ్చిందనమాట. మను ప్లస్ ఆలయ్ అనమాట. సో మనాలి అయిపోయింది ఇలా. ఇంకోటి ఏంటంటే మనాలి గురించి ఇన్ఫ్యాక్ట్ 1980s 85 వరకు, అంటే ఒక 30 సంవత్సరాల క్రితం వరకు పెద్దగా అసలు ఎవరికేం తెలియదు అనమాట మనాలి గురించి. వన్స్ ఎప్పుడైతే పాకిస్తాన్ 71 వార్ ఓడిపోయిందో, సో 75 తర్వాత ఏంటంటే ISI ఉంది కదా, అంటే మనకి ఇండియన్ రా ఎలాగో, సో ISI అలాగ వాళ్ళకి.
సో ఐఎస్ఏ ఏం చేసిందంటే ఎలాగ స్ట్రైట్ అవే కొట్టలేకపోతున్నాం ఇంకా వాళ్ళని అని చెప్పేసి ఇంటర్నల్గా చెడగొట్టడానికి ఇటు వెళ్ళాలి. మనాలి వయా నాగర్ పత్లికోట్ రెండు ఒకలాగే ఉన్నాయి. పర్లే అటే పోతాం అయితే. సో ఇది యాక్చువల్లీ నేషనల్ హైవే 3 అనమాట. మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా. రోతాంగ్ 91, లే 512. ఎప్పుడు లే. ఈసారి జూన్లో చేద్దాం. రివర్ రాఫ్టింగ్ ప్లస్ పారాగ్లైడింగ్ కలిపి 4590 రూపీస్. సారీ గైస్, ఇందాకేదో మాట్లాడుతుండి గోప్రో బ్యాటరీ అయిపోయింది, చూసుకోలేదు. సో ఏంటంటే పాకిస్తాన్ ఐఎస్ఐ ఉంది కదా, సో ఇంటర్నల్గా కాశ్మీర్ ఇష్యూ తెద్దామని చెప్పేసి ఇంకప్పటి నుంచి కాశ్మీర్ మీద ఫండింగ్ చేయడం మొదలెట్టారనమాట. కోసం మన లా కూడా అలాగే ఏడ్చిందిలేండి ఆ టైంలో కాశ్మీర్కి. సో ఇన్ జనరల్గా మనం కాశ్మీరీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం అనుకోండి, వాళ్ళకేమో కాశ్మీరీ పౌరసత్వం పోద్ది. వాళ్ళు అంటే లైక్ మనం ఎక్కడ వాళ్ళు అయితే అక్కడికి వచ్చేస్తారు. అదే కానీ పాకిస్తాన్లు కానీ అంటే పాకిస్తాన్ నుంచి ఎవరైనా పెళ్లి చేసుకున్నాం అనుకోండి కాశ్మీరీ అమ్మాయిని, సో అమ్మాయిది అలా కాశ్మీరీ పౌరసత్వమే ఉంటుంది, ఆ అబ్బాయికేమో కాశ్మీరీ ఇది ఇస్తారంట అంటే పాకిస్తాన్ది పోయి. అదేం లాజిక్కో ఇప్పటికీ అర్థం కాదనమాట. మన నెహ్రూ గారిని అడగాలి. ఇంకా ఇలా ఫండింగ్ మొదలెట్టి ఇంటర్నల్గా కాశ్మీర్ చెడగొట్టడం మొదలెట్టారనమాట. ఇది ఇప్పుడు మిడ్ 70s స్టార్ట్ అయింది, అది 80s దాటేసరికి పీక్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా తెలిసిందే మన టెర్రరిస్టులు గొడవలు. అది ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే, వన్స్ ఎప్పుడైతే ఈ కాశ్మీర్లో ఇలా అల్లకొల్లం స్టార్ట్ అయ్యాక ఏంటంటే ఇంకా కాశ్మీర్ టూరిజం మొత్తం పడిపోయింది అనమాట. సో అది అనకూడదు కానీ మనాలి కన్నా బాబులాంటి లొకేషన్స్ ఉన్నాయి కాశ్మీర్లో ఎక్స్ప్లోర్ చేయను అనమాట. సో ఇంకా అటు పడిపోయేసరికి ఇంకా జనాలకు ఆల్టర్నేట్ కావాలి కదా, దెన్ దే ఆర్ ఫైండ్ మనాలి అనమాట. సో ఎప్పుడైతే 85 నుంచి ఇన్ఫ్యాక్ట్ 85-90 మధ్య నుంచి మనాలికి స్టార్ట్ అయిందనమాట. అప్పుడు మూవీలు ప్రమోట్ చేయడం, అది సేఫ్ అండ్ సెక్యూర్ కాదు అని చెప్పేసి కాశ్మీర్, సో అందరూ మనాలి సైడ్ షిఫ్ట్ అయ్యారనమాట. మనాలి యొక్క ఏమంటారు పాపులేషన్ ఎంత ఐడియా ఉందా? కేవలం 1230 మంది. సో తర్వాత ఇలా టూరిజం మొదలైంది. అఫ్కోర్స్ 2011 సెన్సస్ ప్రకారం కూడా 8000 మంది అనుకుంటాను ఇప్పటికీ, అంటే లోకల్ పీపుల్. అలా మనాలి ప్రస్థానం మొదలైందనమాట. సో టోల్ ప్లాజా చూసి చాలా రోజులైనట్టుంది, మిస్సింగ్ టోల్ ప్లాజా. అండ్ చండీగఢ్ టు మనాలి రూట్లో ఉన్న ఏకైక బుజ్జి టోల్ గేట్. నేషనల్ హైవే అథారిటీ విషింగ్ యూ ప్లెజెంట్ అండ్ సేఫ్ జర్నీ. ఏంటి జనాలు, సో ఎక్కడ కాస్ట్ లేదు, సో అందుకే చెప్పలేకపోతున్నాను. సో ఇక్కడ నుంచి ఇంకొక ఎంత ఉంది, 20 km ఉంది మనాలి. బాబా పారాగ్లైడింగ్, అక్కడ నుంచి పారాగ్లైడింగ్ చేస్తుంటారు అన్నమాట స్పాట్. నెక్స్ట్ ఆ టాప్, ఆ సైడ్ ఒక టాప్ ఉంది. చూస్తే ఆల్మోస్ట్ ఒక ఎంతమంది ఎగురుతున్నారు, ఫోన్తో తీస్తే వస్తాయి ఒక 8-9 మంది ఎగురుతున్నారు అనమాట పారాగ్లైడింగ్కి ఇక్కడ వరకు రావాలన్నమాట. సో ఇది ల్యాండింగ్ కింద ఉంది, ల్యాండింగ్ ప్లేస్. చాలా హైట్ నుంచి వస్తుంది అది, కానీ బాగానే ఉంది. 4500 అంటే పారాగ్లైడింగ్ ప్లస్ రివర్ రాఫ్టింగ్. ఓకే, రోతాంగ్, కిలాంగ్, మనాలి, డోబీ. సో అక్కడ ఫోజుల్ అని ఉంది కదా, ఆ ఫోజుల్ రూట్కి వెళ్ళి ఈ లెఫ్ట్ అనమాట. ఈ పైకి అలాగే లేవే. సో ఈ పైకి వెళ్ళాం అనుకోండి, అక్కడ నుంచి సో పారాగ్లైడింగ్ ఉంది కదా, ఆ పాయింట్ తీసుకెళ్తారనమాట. ఇందాక వస్తున్నప్పుడు మొత్తం బోర్డులు కనిపిస్తున్నాయి కదా, 2000, 5116. సో ఇక్కడ ఉంది చూడండి 0011. సో ఈ నెంబర్స్ అందరూ ఏజెంట్స్ అన్నమాట. వీళ్ళందరిది సిండికేట్ యాక్చువల్లీ. సో పారాగ్లైడింగ్ 67 కౌంటర్ ఉంది కదా, సో 21, 22 ఇలా కంప్లీట్గా ప్రతి ఒక్కరికి కౌంటర్ ఇచ్చేస్తారనమాట.
సో వీళ్ళు ఎవరు చేసుకున్నా వాళ్ళకి సంబంధం లేదు, వీళ్ళందరికీ డిఫాల్ట్ ఒక ఫిక్స్డ్ కమిషన్ ఉంటుందన్నమాట. ఇలా కంప్లీట్గా ఈ హైవే మొత్తం 36 కిలోమీటర్ల నుంచి ఉంటూనే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం కావాలన్నా ఒక బోర్డు పెట్టుకొని కూర్చుని పోవచ్చు. వచ్చాక ఏంటంటే నువ్వు బుక్ చేసావు అనుకో, సో ఆన్ ద వే పికప్ పాయింట్స్ వ్యాన్స్ ఉంటాయి అన్నమాట, టెంపో ట్రావెలర్స్. సో దాని మీద వచ్చి పికప్ పాయింట్కి టైము ఇచ్చేస్తారు. మనం అక్కడికి వెళ్ళి నిల్చుంటే లేకపోతే వెయిట్ చేస్తే వాళ్ళు వస్తారు, పిక్ చేసుకొని పైకి తీసుకెళ్ళిపోతారు అనమాట. ఎక్కడైతే మనం పాయింట్ బుక్ చేసుకున్నాం కదా అక్కడికే మళ్ళీ కూర్చొని డ్రాప్ కూడా చేస్తారు. ఇది ప్రాసెస్ అనమాట. ఓహో, వాట్ ఏ వ్యూ, వాట్ ఏ వ్యూ. గ్రీన్ వైట్ కింద బియాస్ రివర్. యాక్చువల్లీ నేను అక్టోబర్ తర్వాత మళ్ళీ వీడియోస్ పెట్టలేదు. కారణం ఏంటంటే తర్వాత నేను ఉత్తరాఖండ్ రైడ్ వెళ్ళాను అనమాట. కాకపోతే కొత్త పిచ్చోడు పొద్దెరగడం అని మా సైడ్ ఒక సామెత ఉంటుందండి. మనకు అసలే మోటో వ్లాగింగ్ కొత్త, ఏం తీసుకెళ్ళాలి ఏం తీసుకోకూడదు అదేం లేదనమాట. సో ల్యాప్టాప్ తీసుకెళ్ళేటప్పుడు కష్టం అయిపోద్దని చెప్పి అప్పటికి యాక్చువల్లీ నేను ఇంకా బ్యాగ్ తీసుకోలేదు, టైల్ బ్యాగ్. సో ఏం చేశానంటే ఓ 4 బంజీ కట్టలు కొని ఓ మంచి పెద్ద ఏమంటారు ట్రెక్కింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ బ్యాగ్లో అన్నీ పెట్టేసి ఒక 64 ఒక 128 తీసుకెళ్ళాను. తీసుకెళ్ళేసరికి ట్రిప్ అంతా వేసి ఓ డొక్కు ల్యాప్టాప్ తీసుకెళ్ళాను అనమాట. ఒకళ్ళు పోయినా పర్లేదని చెప్పేసి, ఓన్లీ మన బ్యాకప్ తీసుకోవడానికి. బ్యాకప్ తీయలేదు, ఇంకా ఒక మెమరీ కార్డ్ into our beautiful destination మనాలి మనుకా ఆలై. ఇందాక నేను ఏదో మాట్లాడుతున్నాను, చూసేసరికి గోప్రో స్విచ్ ఆఫ్లో ఉంది. దానికి ఏమవుతుందో అంటే స్ట్రక్ అయిపోతుంది, చలేస్తుందేమో పాపం, హీటర్లో పెడదాం. సో వచ్చేసాక ఇంకో పెద్ద టాస్క్, మన టీవీఎస్ ఎక్సెల్ సూపర్ హీరో సుధీర్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా, సో తనకు ఎక్కడ ఉందో. సో యాక్చువల్లీ నిన్న ఈవినింగే వచ్చేసాడు, కాకపోతే నేను వర్షంకి దొరికేసి మధ్యలోనే ఆగాల్సి వచ్చింది. మళ్ళీ మ్యాప్ సెర్చ్ చేయాలి, ఈ గ్లౌజెస్తో యాక్సెస్ చేయడం అవ్వదు. సో ఊరికన్నా హోటల్సే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. హాటెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ కదా, ఇంకా అలానే ఉంటుంది. అసలు మ్యాటర్ చెప్పలేదు. సో ఎంటర్ అయ్యే ముందు ఒక టోల్ గేట్ తీసుకుంటున్నారు. బైక్ అయితే 100 రూపీస్, కార్కి అయితే 200 రూపీస్. అది మరి నాకే తీసుకున్నారా అందరికీ తీసుకున్నారా అని తెలీదు, తప్పు మాట్లాడండి. హిమాచల్ ప్రదేశ్ది టూరిజం సమ్ మీద ఇస్తున్నాడు, టోకెన్ కూడా ఇచ్చాడు 100 రూపీస్కి. నేను ఎటు పోవాలి ఇప్పుడు, పైకే పోవాలా? नहीं भाई ऑलरेडी है, థ్యాంక్ యూ. మన ఈ కొండ మీద నుంచి వెళ్ళిపోవాలి. ఇంకొక 1 km ఉంది లొకేషన్కి. సో మొత్తానికి అయితే 2578 కిలోమీటర్లు విశాఖపట్నం నుంచి మనాలికి ఓవరాల్గా ఇక్కడ వరకు. యా హీరో. హలో యా హలో హలో. మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకున్నావు? తీసుకున్న బుద్ధిస్ట్ మొనస్ట్రీ ఆపోజిట్. నువ్వు పైకి ఎక్కువ ఎక్కిన దగ్గరకు వచ్చినా నేను. ఓకే అక్కడ ఉన్నావా? ఫైన్ ఫైన్. ఉండు ఒక నిమిషం. నువ్వు అంటే కొంచెం స్ట్రైట్ వచ్చిన తర్వాత ఒక సర్కిల్ ఉంది చిన్నది, సర్కిల్ వర్క్. ఓకే నువ్వు జస్ట్ హైట్ ఎక్కి కొద్దిగా ముందుకు వస్తే రైట్ లో అన్ని కార్లు పార్కింగ్ ఉండే ఒక రైట్ వచ్చాయి. ఓకే లెఫ్ట్ అంటే మెయిన్ రోడ్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకొని పైకి వచ్చాను.
వాట్ బ్రో జర్నీ రకరకాలుగా ఉంది, మామూలుగా లేదనమాట. సిచ్యువేషన్ కూడా బాబా సేమ్ జాకెట్ నా దగ్గర ఉంది ఇది. అవునా? నేను కేరళకి ఇదే జాకెట్ తీసుకోపోయాను. యాక్చువల్లీ మా అన్న కోసం ఉన్నాను. సేమ్ మోడల్ సేమ్ జాకెట్. ఇది ఆల్ సీజన్ అనుకుంటాను. नहीं ये 1 घंटा रुको, हम बाहर जाते हैं घूमने के लिए. यहाँ रुको तो कोई